హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ కెన్ క్రాక్ యూపీఎస్సీ ఛానల్. ఈరోజు మనం యూరోప్స్ డెడ్లీ హీట్ వేవ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈజ్ హీట్ వేవ్ అండ్ వాట్ ఆర్ జెట్ స్ట్రీమ్స్. ఈ రెండు కూడా ఒమేగా బ్లాక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు విల్ డిస్కస్ వాట్ ఆర్ దీస్ యాజ్ వెల్. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఇన్ యూరోప్ ఏంటంటే చాలామంది పీపుల్ ఈ హీట్ వేవ్ని తట్టుకోలేక చనిపోతున్నారు. యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అరౌండ్ 50 పీపుల్ డైడ్ జస్ట్ బికాస్ దే వెంట్ స్విమ్మింగ్ ఇన్ అన్సూపర్వైజ్డ్ వాటర్. ఒక అన్సూపర్వైజ్డ్ వాటర్ అంటే క్లీన్గా లేని వాటర్లో ఎండకి తట్టుకోలేక ఆ వేడికి తట్టుకోలేక స్విమ్మింగ్ చేసినందుకు అరౌండ్ 50 పీపుల్ అనేవాళ్ళు ఫ్రాన్స్లో చనిపోవడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ రెడ్ అలర్ట్ అనేది ఇష్యూ చేశారు కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, యూకే ఇలాంటి దేశాల్లో. ఈవెన్ స్కూల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. అవుట్డోర్ వర్క్స్ అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎంత టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి, 35 degrees to 45 degrees సెల్సియస్ టెంపరేచర్ అనేది రికార్డ్ అయ్యింది. మనం అనుకుంటాం ఎందుకంటే బికాస్ దీస్ టెంపరేచర్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ 35 or 45 degrees దీస్ ఆర్ నార్మల్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా దేశాల్లో ఈ 45 degrees వరకు టెంపరేచర్ నమోదవడం అనేది ఇట్స్ అ నార్మల్. బట్ వై యూరోప్ ఈజ్ సఫరింగ్ సో మచ్? ఓకే, తట్టుకోలేనంతగా అంతమంది డెత్స్ ఎలా అవుతుందో మనం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీ అందరికీ కూడా అర్థమవుతుంది. సో బిఫోర్ దాట్ మనము ఒమేగా బ్లాక్ ఆర్ ఒమేగా ఎఫెక్ట్ని సైంటిస్ట్ ఈ వెదర్ ఫినామినాకి ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వాట్ ఈస్ దిస్ ఒమేగా బ్లాక్ ఆర్ ఒమేగా ఎఫెక్ట్ మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందుగా మనము 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, దట్ ఈస్ వాట్ ఈస్ హీట్ వేవ్ అండ్ వాట్ ఈస్ జెట్ స్ట్రీమ్. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితేనే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్, వాట్ ఈజ్ హీట్ వేవ్? హీట్ వేవ్ అంటే ఏంటి? హీట్ వేవ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ అన్యూజువల్లీ హై టెంపరేచర్స్ కంపేర్డ్ విత్ ద నార్మల్ క్లైమేట్ ఆఫ్ ఎ రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే కంట్రీ ఉంది. ఈ ఏ అనే కంట్రీలో చాలా ఇయర్స్గా ఎప్పుడు ఉండే టెంపరేచర్ ఏంటంటే 10 to 15 degrees. 10 to 15 degrees మాత్రమే ఈ ఏ అనే కంట్రీలో టెంపరేచర్ నమోదవుతుంది. కానీ కొన్ని ఇయర్స్గా, కొన్ని డేస్గా ఈ ఏ అనే కంట్రీలో టెంపరేచర్ అనేది అన్యూజువల్గా 20 degrees to 35 degrees అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. సో దీన్నే మనము అన్యూజువల్ హై టెంపరేచర్ అని అంటాం. సో దిస్ లీడ్స్ టు హీట్ వేవ్ అనమాట. అంటే అక్కడ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా 15 degrees సెల్సియస్ కన్నా ఎక్కువ లేదు. సో ఎప్పుడు వాళ్ళు 15 degrees సెల్సియస్ యొక్క టెంపరేచర్కి అలవాటు పడి ఇప్పుడు సడన్గా 20 to 35 అంటే దిస్ ఈజ్ సంథింగ్ అబ్నార్మల్ టు కంట్రీ ఏ పీపుల్. సో ఇక్కడ యూరోప్లో కూడా జరుగుతుంది అదే. అంటే హీట్ వేవ్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాంతంలో సాధారణంగా ఉండే టెంపరేచర్ కంటే చాలా ఎక్కువగా టెంపరేచర్స్ అనేవి వరుసగా రికార్డ్ అయ్యాయి అనుకో అన్ని రోజులు కూడా. సో దాన్నే మనము హీట్ వేవ్ అని అంటాం. సో హీట్ వేవ్ ఈజ్ డిఫైన్డ్ రిలేటివ్ టు వాట్ ఈజ్ నార్మల్. ఏదైతే నార్మల్ ఉందో దానికన్నా ఎక్కువగా టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అవ్వడం, దాన్ని మనం హీట్ వేవ్ అని అంటాం. సో ఈ హీట్ వేవ్ అనేది నాట్ బై వన్ ఫిక్స్డ్ టెంపరేచర్. అంటే ఈ 45 degrees క్రాస్ అయితే హీట్ వేవ్, లేదా బిలో 20 degrees అంటే అది హీట్ వేవ్. సో ఇలా ఫిక్స్డ్ నెంబర్ అనేది లేదు. హీట్ వేవ్ డెఫినేషన్ చేంజెస్ అకార్డింగ్ టు కంట్రీస్ లొకేషన్. ఓకే, ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనము ఒమేగా బ్లాక్ని అర్థం చేసుకునే ముందు మనకి జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటో తెలియాలి. అప్పుడే మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ జెట్ స్ట్రీమ్? Jet stream is nothing but narrow bands of very strong winds located about 9 to 16 kilometers above the earth surface. సో దీన్ని రివర్ ఆఫ్ ద ఎయిర్ అని కూడా మనం అంటాము జెట్ స్ట్రీమ్స్ని. ఐ విల్ షో యూ ద ఇమేజ్. ఈవెన్ మనకి ఒక ఎగ్జాంపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ హైవే ఇన్ ద స్కై. ఒక స్కైలో మనకి హైవే ఉంటే ఎలా ఉంటుందో ఈ జెట్ స్ట్రీమ్స్ కూడా ఎయిర్ యొక్క నారో బ్యాండ్, ఇదంతా ఒక స్ట్రిప్ ఆఫ్ ఎయిర్ ఆర్ రివర్ ఆఫ్ ఎయిర్ లాగా మనకి ఉంటుందన్నమాట అబౌవ్ ద సర్ఫేస్. ఈ కిలోమీటర్స్ అనేది గుర్తుపెట్టుకొని ఇట్ విల్ వేరీ, సమ్టైమ్స్ 8 or 15 ఇలా అవుతుంది. సో ఇక్కడ మీకు రివిజన్ చేయాల్సింది ఏంటి అంటే మీరు అర్జెంటుగా మనకి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది కాన్సెప్ట్, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఈ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీరు ఇప్పుడే రివిజన్ చేయండి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో.
సో హియర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఏంటంటే ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎగ్జామినర్ మనకి వన్ ఆఫ్ ద ఆప్షన్స్లో జెట్ స్ట్రీమ్స్ యూజువలీ బ్లో ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని ఇస్తారు. సో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జామినర్కి చాలా అలవాటు రివర్స్ చేయడం. సో ఈ రివర్స్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ని రైట్ అని మార్క్ చేస్తాం. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఏంటి? టిపికలీ బ్లో ఫ్రమ్ జెట్ స్ట్రీమ్స్ టిపికలీ బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతాయి, వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతాయి జెట్ స్ట్రీమ్స్ అనేది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీకు జెట్ స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ గుర్తు రాగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన పాయింట్ ఇది. ఓకే, ఎనీవే అది ఒక రివర్ ఆఫ్ ఎయిర్ అని మనకి సింపుల్గా గుర్తుంటుంది, కానీ దాని యొక్క ఫ్యాక్చువల్ పాయింట్ ఏంటి? దే మూవ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ జెట్ స్ట్రీమ్. ఇది పోలార్ జెట్ స్ట్రీమ్, అంటే ఇది ఒక కోల్డ్ ఎయిర్. పోలార్ నుంచి ఏముంటుంది? కూల్ ఎయిర్ కదా ఉంటుంది. సో దిస్ ఈజ్ కోల్డ్ ఎయిర్ జెట్ స్ట్రీమ్. సీ హౌ ఇట్ ఈస్ మూవింగ్. దీని డైరెక్షన్ కూడా వెస్ట్ టు ఈస్ట్ ఉంది. అండ్ ఇక్కడ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఉంది. ఇది ఒక వార్మ్ జెట్ స్ట్రీమ్. ఓకే, దీన్ని కూడా చూడండి, వెస్ట్ టు ఈస్ట్ దీని డైరెక్షన్ అనేది ఉంది. సో ఇది వెదర్ ప్యాటర్న్స్ని డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది జెట్ స్ట్రీమ్ అనేది. ఓకే, ఇక్కడ వెన్ పోలార్ జెట్ స్ట్రీమ్ డిప్స్ సౌత్, కోల్డ్ ఎయిర్ మూవ్స్ ఇన్. అలాగే సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ రైజెస్ నార్త్, వార్మ్ ఎయిర్ మూవ్స్ ఇన్. ఇదేంటి? జెట్ స్ట్రీమ్ అనేది దేర్ పొజిషన్ అండ్ స్ట్రెంగ్త్ చేంజ్ డైలీ. ఈ పొజిషన్, జెట్ స్ట్రీమ్ యొక్క పొజిషన్ అండ్ స్ట్రెంగ్త్ అనేది రోజు చేంజ్ అవుతూ ఉంటుంది, కాజింగ్ డిఫరెంట్ వెదర్ ప్యాటర్న్స్. సో వెదర్ ప్యాటర్న్ని చేంజ్ అవ్వడానికి జెట్ స్ట్రీమ్ కూడా మేజర్ వన్ ఆఫ్ ద కాజ్ అని ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒమేగా బ్లాక్. మనకి హీట్ వేవ్ అంటే ఏంటో అర్థమైంది. ఇట్ ఈస్ అన్యూజువల్ టెంపరేచర్ ఇన్ అ పర్టికులర్ లొకేషన్. అండ్ జెట్ స్ట్రీమ్ అంటే ఏంటో అర్థమైంది. నారో బ్యాండ్ ఆఫ్ ఎ విండ్ which is present above the earth surface 9 to 16 kilometers. Okay, or river of air అని కూడా అంటాం. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనకు అర్థమైన తర్వాత ఒమేగా బ్లాక్ అంటే ఏంటంటే ఇట్స్ అ వెదర్ ప్యాటర్న్. ఈ సింబల్లో, అంటే గ్రీక్ సింబల్ ఒమేగా ఉంటుంది కదా, ఈ సింబల్లో ఒక వెదర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అది వస్తే ఆ మ్యాప్ అనేది ఎలా లుక్ అవుతుందంట? ఈ సింబల్లో లుక్ అవుతుంది. సో సైంటిస్ట్ నేమ్డ్ దట్ ఒమేగా బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక సింపుల్ డయాగ్రామ్తో అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇది యూరోప్. ఓకే, ఇప్పుడు మనకి విండ్ అనేది మనకి మీకు తెలిసి ఉంటుంది కదా, హై ప్రెషర్ ఒకటి ఉంటుంది, లో ప్రెషర్ ఒకటి ఉంటుంది. లో ప్రెషర్ అంటే మనకి కూల్ ఎయిర్, హై అంటే హాట్. ఓకే, సో ఇప్పుడు ఈ యూరోప్లో ఏం జరుగుతుందంటే, ఈ ఒమేగా ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే, మనకి ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇది ఇలాగా వెస్ట్ టు ఈస్ట్ అనేది వెళ్తుంది. ఇలా అప్ అండ్ డౌన్ వెళ్తుంది కదా, అప్ అండ్ డౌన్ వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందంటే, ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇది 2 sides లో ప్రెషర్ ఉంది. ఇక్కడ లో ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంది. కానీ ఒకటేసారి ఏమైంది? ఇక్కడ హై ప్రెషర్ అనేది ఉండిపోయింది. హై ప్రెషర్ వచ్చేసింది. ఇక్కడ హై ప్రెషర్ వచ్చేయడం వల్ల ఈ జెట్ స్ట్రీమ్ని ఇది ఇలా సర్పాస్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ ఏరియాని కూల్ చేయడం జరగట్లేదు అనమాట. సో జెట్ స్ట్రీమ్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉండిపోయింది. సో ఇక్కడ చూసారా సింబల్ ఎలా ఉంది? ఒమేగా సింబల్ ఉంది కదా. సో అందుకే దీన్ని ఒమేగా ఎఫెక్ట్ ఆర్ ఒమేగా బ్లాక్ అనేది అంటున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ హై ప్రెషర్ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్లాక్ అయిపోయింది. ఓకే, నార్మల్గా ఏం జరగాలి? ఈ జెట్ స్ట్రీమ్ అనేవి వెదర్ని ఇలాగా మూవ్ చేయాలి. వెదర్ అలా కీప్ ఆన్ మూవ్ అవుతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ హై ప్రెషర్ ఇదంతా కూడా బ్లాక్ అయిపోయింది. సో ఈ ఒమేగా ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఇది బ్యాండ్ అనేవి ఇలా బెండ్ అయిపోతాయి అన్నమాట. ఇలా బెండ్ అయిపోయి ఇక్కడ హై ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది కూల్ అవ్వడం జరగదు. సో ఇది కూల్ అయ్యడానికి ఛాన్సెస్ లేదు కదా. జెట్ స్ట్రీమ్ అనేది ఇలా బెండ్ అయిపోయింది. 2 సైడ్ నుంచి కూడా లో ప్రెషర్ అండ్ ఈ సైడ్ నుంచేమో హై ప్రెషర్ అనేది బ్లాక్ చేసేసింది. ఇప్పుడు ఈ హై ప్రెషర్లో మనకి ఎయిర్ అనేది సింక్ అయిపోతుంది. అలాగే క్లౌడ్స్ ఉన్నాయా, క్లౌడ్స్ కూడా మనకి ఫామ్ అవ్వడం జరగదు, ఈజీగా ఫామ్ అవ్వవు. అండ్ స్కై ఏమో క్లౌడ్స్ ఫామ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? స్కై అనేది క్లియర్గా ఉంటుంది. సో ఆ సన్లైట్ డైరెక్ట్గా మనకి హిట్ అవ్వడం జరుగుతుంది. సో మోర్ సన్లైట్ రీచెస్ ద గ్రౌండ్. ఈ గ్రౌండ్కి మనకి చాలా ఎక్కువ సన్లైట్ అనేది రీచ్ అవుతుంది. అండ్ అది ఇంకా ఎక్కువ హీట్ అనేది ఎక్కువ హీట్ అనేది మనకు అక్కడ ఆ ఏరియాలో ఉంటుందన్నమాట.
సో ఎక్కువగా అక్కడ హీట్ ఉంటే ఏమవుతుంది, ఇంకా డైలీ కూడా ఎవ్రీ డే మనకి హాటర్ డేనే, ఎవ్రీ డే కూడా వేడిగానే ఉంటుంది అక్కడ. సో ఇది ఇంకా కంటిన్యూస్గా జరిగితే ఇంకా టెంపరేచర్స్ అనేవి ఆఫ్ కోర్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. ఒక నార్మల్ కంట్రీలో అక్కడ 10 to 15 degrees ఉన్న టెంపరేచర్ అనే కంట్రీలో ఇది హీట్ ట్రాప్ అయిపోతే మనకి టెంపరేచర్స్ అనేది అన్యూజువల్గానే ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో ఒమేగా బ్లాక్ అనేది సింపుల్గా మనకు చెప్పాలి అంటే రెండు వైపులా కూడా లో ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోయి, ఈ లో ప్రెషర్ ఉండడం వల్ల మధ్యలోని హై ప్రెషర్ అనేది ఇరుక్కుపోతుంది. సో ఈ హై ప్రెషర్ ఇరుక్కుపోవడం వల్ల ల్యాండ్ అనేది హీట్ అయిపోతుంది. నార్మల్గా అయితే జెట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది, సాధారణంగా ఈ వెదర్ ప్యాటర్న్స్ని ముందుకు అలా తీసుకొని వెళ్తుంది, వెస్ట్ టు ఈస్ట్ అలా ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఈ హై ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఈ హై ప్రెషర్ అనేది నిలిచిపోతుంది అన్నమాట. సో దానివల్ల రోజు లేదా వారాల పాటు ఇది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతాయి, క్లౌడ్స్ అనేది ఫామ్ అవ్వవు, ఆకాశం అంతా కూడా క్లియర్గా ఉంటుంది, అండ్ భూమి అనేది భూమి అనేది వేడైపోతుంది. సో ఇక్కడ ఉంది కదా, జెట్ స్ట్రీమ్ నార్మల్లీ కీప్స్ వెదర్ మూవ్ చేస్తూనే ఉంటుంది వెదర్ని. కానీ డ్యూరింగ్ ఒమేగా బ్లాక్, ఈ ఒమేగా బ్లాక్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే జెట్ స్ట్రీమ్ అనేది ఇలా బెండ్ అయిపోతుంది, ఇలా రోజు వెళ్ళేది ఇలా బెండ్ అయిపోతుంది అనమాట. లో ప్రెషర్ క్రియేటబుల్ స్టాల్స్, ద హై ప్రెషర్ స్టక్ అయిపోతుంది అక్కడ. ఏదో ఇక్కడ బెండ్ అవుతుంది కదా, ఇక్కడ హై ప్రెషర్ అనేది స్టక్ అయిపోయి ఫర్ డేస్ ఆర్ వీక్స్, ఇంకా మనం చెప్పలేము అనమాట అది ఎన్ని రోజులు ఉంటుంది అని. సో అప్పుడు హై ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ అనేది చాలా ఎవ్రీ డే కూడా హాట్గా మారిపోతుంది. ఎందుకంటే ఎయిర్ అనేది సింక్ అయిపోతుంది, క్లౌడ్స్ కెనాట్ ఫామ్ ఈజీలీ, క్లౌడ్స్ అనేవి ఈజీగా ఫామ్ అవ్వవు, అండ్ స్కైస్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సో స్కై క్లియర్గా ఉంటే ఏమవుతుంది, మోర్ సన్లైట్ రీచెస్ ద గ్రౌండ్. ఓకే, చాలా ఎక్కువ సన్లైట్ అనేది గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది, అండ్ టెంపరేచర్స్ కంటిన్యూ రైజింగ్, టెంపరేచర్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఒమేగా ఎఫెక్ట్ ఆర్ ఒమేగా డోమ్ ఓవర్ యూరోప్. ఇక్కడ చూడండి, ఇది యూరోప్ పైన ఏముంది, స్ట్రాంగ్ హై ప్రెషర్ అనేది ఉంది, వార్మ్ ఎయిర్ ట్రాప్డ్ అండర్ ద హై ప్రెషర్. ఇక్కడ వార్మ్ ఎయిర్ అనేది అలా ట్రాప్ అయిపోయి ఉంది, అండ్ ఇక్కడ లో ప్రెషర్ ఉంది, ఇక్కడ లో ప్రెషర్ ఉంది. సో జెట్ స్ట్రీమ్ అనేది యూజువల్గా ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, కూల్ ఎయిర్ అనేది ఇక్కడ రీచ్ అయ్యి కొంచెం అక్కడ ప్రదేశాన్ని కొంచెం నార్మల్గా ఉంచుతుంది. కానీ ఇక్కడ హీట్ అనేది ఇక్కడ ట్రాప్ అయిపోయింది, చూసారా, హీట్ అనేది ఇక్కడ ట్రాప్ అయిపోవడం వల్ల ఒమేగా ఎఫెక్ట్ అనేది వచ్చింది మనకి. కోల్డ్ ఎయిర్ డైవర్టెడ్ అరౌండ్ ద హై ప్రెషర్, ఇక్కడ నుంచి ఇలా డైవర్ట్ అయిపోయింది, ఇలా ఒమేగా షేప్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి, సో మరి ఇప్పుడు యూరోప్ మాత్రమే ఎందుకు సఫర్ అవుతుంది, ఎందుకంటే ఈ 45 or 35 degrees Celsius ఏదైతే ఉందో అది మోస్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కానీ లేదా పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ కానీ ఇట్స్ నార్మల్ కదా. బట్ వై ఈజ్ యూరోప్ ఈజ్ సఫరింగ్ అ లాట్, నాట్ జస్ట్ బికాజ్ ఆ టెంపరేచర్, బట్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ ప్లాన్లో కూడా దాని యొక్క ఆన్సర్ అనేది. ఎందుకంటే ఈ ఆ క్లైమేట్ అనేది మచ్ కూలర్, యూరోప్ ఈ డిజైన్డ్ ఫర్ మచ్ కూలర్ ఉంటుంది కదా అక్కడ క్లైమేట్ అనేది. సో అక్కడ ఇల్లులు కట్టుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వాళ్ళ యొక్క డిజైన్డ్ కానీ, సో దానికి తగ్గట్టే ఉంటాయి. అప్పుడు అక్కడ హోమ్స్ ఎలా డిజైన్ అయ్యి ఉన్నాయంటే, హోమ్స్ అనేవి డిజైన్ టు రిటైన్ హీట్. అంటే హీట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ హోమ్, ఇక్కడ నుంచి మనకి బయట నుంచి హీట్ అనేది వచ్చింది. సో ఈ హీట్ అనేది లోపల ఇండ్లలో ఉండి ఇది బయటికి పోకుండా ఈ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఒక వామ్ దీన్ని కల్పించడానికి ఇక్కడ హౌసెస్ అనేవి డిజైన్ అయ్యి ఉన్నాయి. హోమ్స్ డిజైన్ టు రిటైన్ హీట్ డ్యూరింగ్ వింటర్, ఓకే, అండ్ రాదర్ దెన్ రిలీజింగ్ ఇన్ సమ్మర్. అంటే అవి హీట్ బయటికి రిలీజ్ చేసేవి కన్నా హీట్ లోపల ట్రాప్ చేసే విధంగా ఇల్లులు అనేవి డిజైన్ అయ్యాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వై యూరోప్ ఈస్ సఫరింగ్ అ లాట్, ఓకే. అండ్ అక్కడ ఏసీస్ అనేవి లెస్, అంతే కదా. ఇట్స్ ఆల్రెడీ కూల్గా ఉన్న ప్రదేశంలో మనం ఏసీ ఎందుకు పెట్టుకుంటాము, సో ఏసీ కూడా లెస్ కామన్. అండ్ ఈవెన్ ఏజింగ్ పాపులేషన్ అనే వాళ్ళు యూరోప్లో చాలా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు దీనికి ఏంటంటే అడాప్ట్ అయ్యి ఉండరు అనమాట, ఈ క్లైమేట్కి అడాప్ట్ అయ్యి ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫిజియోలాజికల్గా వాళ్ళు ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో దే ఏజింగ్ పాపులేషన్ ఆల్సో లెస్ అడాప్టెడ్ టు దిస్ టైప్ ఆఫ్ వెదర్ ప్యాటర్న్స్. అండ్ క్లైమేట్ చేంజ్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, మోస్ట్ అంటే కంప్లీట్ ఫ్యాక్టర్ అని చెప్పలేము, బట్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ హ్యాస్ రేజ్డ్ బేస్ లైన్ టెంపరేచర్. ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఎక్కువగా పొల్యూషన్, వెహికల్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం వల్ల కూడా ఇక్కడ హీట్ అనేది ఇంకా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో దిస్ ఈజ్ వై యూరోప్ ఈజ్ సఫరింగ్ అ లాట్.
సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే హీట్స్ అనేవి జస్ట్ ఒక వెదర్ ప్యాటర్నే కాదు, ఇవి ఒక ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఇష్యూగా కూడా మనం చూడాలి. ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఇష్యూ కూడా ఇవి చూడాలి. ఎకనామిక్గా అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఒమేగా బ్లాక్. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. So I'll also take your constructive criticism as well. So that's all for this video. Remember, you can crack UPSC channel. Thank you for watching.